ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాణీస్ కిచెన్. ఈరోజు 5 మినిట్స్లో పప్పు సొరకాయ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు పెసరపప్పు తీసుకొని అది బాగా వాష్ చేసుకున్న తర్వాత దాంట్లోకి ఆనియన్స్, టొమాటోస్, మిర్చి యాడ్ చేసుకోవాలి. దాంట్లోకి సొరకాయ ముక్కలు లార్జ్ సైజులో కట్ చేసుకోవాలి, బిగ్ క్యూబ్స్ లాగా. కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్ అండ్ కారం, టర్మరిక్ కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ వాష్ చేసి పెట్టుకున్న కొరియాండర్ కూడా యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి ఒక 1 కప్ ఆఫ్ వాటర్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు చూసుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత పోపు పెట్టుకోవాలి. దానికి ఒక ప్యాన్ ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లోకి జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయ ఇంకా ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత దాంట్లోకి కొద్దిగా కరివేపాకును కూడా అండ్ కొత్తిమీర యాడ్ చేసుకొని ఇవి బాగా వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పప్పులోకి పోపు వేసుకోవాలి. పోపు వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు సిమ్లో కుక్ చేసుకోవాలి. తర్వాత ఒక 2 మినిట్స్కి స్టవ్ ఆఫ్ చేసుకుంటే పప్పు సొరకాయ రెడీ. అండ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి అండ్ కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రాణీస్ కిచెన్. ఇది కాంబినేషన్ రోటీస్లోకైనా రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫాలో రాణీస్ కిచెన్ ఫర్ మోర్ వీడియోస్.